హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఈరోజు వీడియోలో న్యూ రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదండి. అదేంటంటే పాలైస్. ఎండలు మెల్లగా పెరుగుతున్నాయి కదా, చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఇలా పాలైస్ తయారు చేసేయచ్చండి. ఈ పాలైస్ చాలా బాగుంటుంది. మనకి చిన్నప్పుడు బండి మీద దొరికేవి కదండి, ఆ స్టైల్లో ఈ పాలైస్ని నేను తయారు చేయబోతున్నాను. మనకి చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి బౌల్ పెట్టి అందులో 1/2 లీటర్ దాకా చికెన్ పాలు వేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కవర్లో కొంత వాటర్ వేసి మళ్ళీ అందులో వేసేయండి, అంతే. మనకి ఈ పాలైస్ తయారు చేయడానికి పాలు చిక్కగానే ఉండాలి, అందుకోసం వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ పాలు సగం అయ్యేంత దాకా మరిగించాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా. మేగడ పైకి తేలకుండా పాలల్లోనే కలిసేలాగా చూసుకోవాలి. అప్పుడే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం మరిగాక 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. ఆ తర్వాత కొంతసేపటికి ఇలా పాలు బాగా దగ్గరికి అయిపోతాయండి, హాఫ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. పాలు కంప్లీట్గా చల్లారిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్. లేకపోతే కనుక యాలకుల పొడిని కూడా మీరు వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇప్పుడు రోజ్ సిరప్ని యాడ్ చేస్తాం కదండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి మౌల్డ్స్లో ఈ పాలను వేసుకోవాలన్నమాట. మనకి రకరకాల షేప్స్ ఉంటాయి, మీకు నచ్చిన షేప్ని మీరు మార్కెట్లో దొరుకుతాయండి, కొనుక్కోవచ్చు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇవి. ఈ పాలని ఇలాంటి గుంటగరిటతో కానీ లేదంటే చిన్న టీ గ్లాస్తో కానీ తీసుకుని మౌల్డ్లో వేసి ఫిల్ చేసేయండి. ఇలా అన్ని మౌల్డ్స్ని ఫిల్ చేసేసాక స్టిక్తో టైట్గా క్లోజ్ చేసేయాలి. అంతేనండి. ఇప్పుడు ఈ పాప్సికల్ మౌల్డ్ని ఫ్రీజర్లో ఉంచేయండి ఒక 12 గంటల దాకా. ఓకే, ఇప్పుడు ఆ మౌల్డ్ని ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత వాటర్లో ఇలా డిప్ చేయండి కొన్ని సెకండ్ల పాటు. మొత్తం మౌల్డ్ కాకుండా ఒక 90% మునిగేంత వరకు ఉంచండి. లేదంటే కనుక ట్యాప్ ఉంటుంది కదండి, రన్నింగ్ వాటర్, అలా రన్నింగ్ వాటర్లో ఉంచినా సరే మనకి మౌల్డ్ నుంచి ఐస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, పాలైస్ రెడీ అయిపోయింది. వీటిపైన మరి కాస్త రోజ్ సిరప్ వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా ఈజీ కదండి, సూపర్ ఉంటుంది పాలైస్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.